మీడియా మీద అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, చేయండి మామిడాకులు విభూది డబ్బాలు గన్ను అనేసి. ఇది నేను చెప్పేది కాదు. ముందు ప్రెస్ మీట్లోకి వెళ్ళేటప్పుడు ఈరోజు ఒక పత్రికలో రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు అని పెట్టి ఈయన బొమ్మ ఇటు పెట్టాలి, ఏరో మార్కు చేస్తున్నాం అని చెప్పి ఏరో మార్క్ ఇటు పెట్టి సరిపోయేది జగన్మోహన్ చూపించి. ఎందుకంటే చేస్తున్నాడు ఇతనే. గత 5 ఏళ్ళలో 3 రాజధాని అన్నారు. మొన్న అమరావతి రాజధానికి ఒప్పుకుంటామన్నారు. 2014-19లో అమరావతికి ఓటేశారు రాజధానికి. నిన్నటి రోజు జగన్ నిజ స్వరూపం బయటపడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఈ బిల్లు నేను మార్చలేనా అంటాడు. ఎంత ఆశ్చర్యకరం, ఇంత ఓర్వలేని, ఎంత కక్ష సాధింపు. మన రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి అయితే అనిపిస్తుంది. అసలు ఆయన అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. ఇంకా కాసేపట్లో అసెంబ్లీ పార్లమెంట్ బిల్లు పాస్ అయిపోతుంది, లోక్సభలో రాష్ట్రపతి గారు ఆమోదం వచ్చేస్తుంది కాసేపట్లో. మళ్ళీ ఈ టైంలో కూడా ఈయన నేను బిల్లు రానివ్వను, మళ్ళీ 3 రాజధానులు మార్చి ఇప్పుడు 3 పేర్లు కొత్త పేరు చెప్పాడు. 3 రాజధానులు కాదండి, ఇప్పుడు 3 కొత్త పేర్లు. మర్చిపోయిన తీసుకోవాల్సింది ఏమంటే మావి గన్ అని చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గన్నో బొన్నో అది చెప్పాడు. అదిగా చెప్పాల్సింది ఆయన. మామిడాకుల నుంచి మావి, విభూది నుంచి వియ్యి, గన్ను. ఇది పట్టుకోండి అన్న ఒకసారి, అది పట్టుకోవాలి ఒకసారి. ఇది కాంబినేషను, మా వి గన్. ఇలా తీసుకొని సరిపోయింది. అది ఊరికి అనవసరంగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పి తీసుకొని మళ్ళీ ప్రజల అయోమయం. అసలు జనము అసహించుకుంటారో సిగ్గుపడతారని తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. నాకు అనుకుంటా ఒకసారి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో రాజధాని అడిగాడంటే, నేను తెలిసింది నాకు, వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉందంట ఫేమస్, ఆడ ట్రీట్మెంట్ చేస్తారంట. ఆ పిచ్చి ఆసుపత్రి ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటుందని చెప్పి వైజాగే రాజధాని అయితే బాగుంటుంది అనుకున్నట్టుంది ప్రవర్తన. లేకపోతే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఫండ్స్ తీసుకొస్తున్నాం, అమరావతి మీరు రెడీ చేస్తుంటే ఈ టైంలో మళ్ళీ మావి గన్, మావి బన్, రకరకాల పేర్లు. ఓ పని చేయండి, ఇది గోదావరి, వారి తీసేని గోడ వేసుకోండి, అనకాపల్లి లీ తీసేసి గొడ్డల్ని పెట్టండి, బాగుంటుంది. ఈ మావి గన్ చాలా పెద్ద పేరే, ఇది బాగుంటుంది చూడండి. గోదావరిలో తీసుకొని ఇవి తీసుకొని గొడ్డలి, పర్ఫెక్ట్, ఇది పెట్టండి. ఇప్పటికే బస్సులు కూడా వేశారంట మావి గన్కి. అదిగోండి బస్సులు కూడా ప్రారంభించారు. మా ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా ఈరోజు ఇంత ట్రోల్ ఇంత ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత సెన్స్ కూడా లేదా? మావి గన్నం పెట్టాలంట. చూడండి బస్సులు కూడా వేయారు అప్పుడే మనోళ్ళు, బస్సు పైలట్ కూడా వేయడైనా ఆయన. ఇంకా మావి గన్కి ఏందండి పరిశ్రమ? మాకేంది దారుణాలు, మాకేంది అవమానం, అసలు అర్థం కావట్లే. రాష్ట్ర రాజధాని దిక్కులేక అల్లాడుతుంటే, రాజధాని ఏది చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటే, ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడండి వైసీపీ పేటీఎం గారు కానీ, వైసీపీ అధికార ప్రతినిధి కానీ ఎవరు రావట్లా. ఏంద్రా మావికి నడదామంటే వాళ్ళకి అర్థం కాల. ఏందో ఆయన ఏదో మాట్లాడతాడు, మా నాయకుడు మాకు ప్రెస్ మీట్, కొంతమంది ప్రెస్ మీట్ పెడితే పార్టీకి బలం అంట. జగన్ మామ ప్రెస్ మీట్ పెడితే ఉన్న రేషియో తగ్గిపోతుంది. ఆ పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. ఏందన్నా అసలు రాష్ట్ర ప్రజలు ఎంత అయోమయం చేస్తున్నారు. మళ్ళీ జగన్ రావాలి కదా, జగన్ వచ్చి నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, అవన్నీ పెద్ద తతంగం. అది జరగాలి, ఎప్పుడు జరిగేది అవన్నీ. ఆయనకి 30-40 ఏళ్ళకో ఆ పార్టీ ఉంటుందో నువ్వు ఉంటావు తెలీదు. అమరావతి రాజధాని చేసుకోవాలని చెప్పి మనం అంత ఇంత కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి మావి గన్ అని చెప్పి ప్రజలు తెలుసుకోండి. ఇప్పటికన్నా
మన దౌర్భాగ్యం 5 ఏళ్ళ వెనక్కి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో వైజాగ్ 3 రాజధానులు అని చెప్పి ప్రజలను అయోమయం గురి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయంతో రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉంటే మావి గన్ను బన్ను ఇంకా చూసిన సోషల్ మీడియాలో ఏదేదో పెడతారు. ఒంగోలు నుంచి ఓం ముందర తీసుకో, గుంటూరు నుంచి గన్ను ముందర తీసుకో, ఒంగోనో పడుకోనో ఏదేదో పెడతాన్నారు. నేను మాట్లాడేది కాదన్నా, నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా మొత్తం అదే. ఒకటి పెద్ద పోస్టర్ పెట్టినాడు జగన్మోహన్ చేతికి ఇచ్చి, ఒంగోలులో ఓం తీసుకోనా, గుంటూరులో గూ తీసుకోనా, ఒంగో అంట, ఇంకోరు పడుకో అంట, ఇంకోటి ఇప్పుడు మనం చూడు గొడ్డలి పాగో, ఇంకా పులివెందుల్లో కడప కలుపుతారు. వాము అవని వెళ్ళలేం, మేము చెప్పలేము స్వామి, అవని మన సెట్ కాదు, ఇంకా కేసులు పెడతారు. మళ్ళీ వస్తారు వాళ్ళు కాసేపట్లో దొండకాయనేసి రాని మాట్లాడతాను నేను కూడా. ఏంది అసలు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజలు దీన్ని ట్రోల్ చేస్తారు సంగతి మర్చిపోయి ఎవరో షార్ట్ కట్ల పేర్లు పెట్టుకుంటారు. ఇందాక రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసా, షార్ట్ కట్ల పేర్లు పెట్టుకుంటారు. రామచంద్రరావు, ఆర్ఆర్, రామకృష్ణ, ఆర్కే, ఇలాంటిది ఇది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.